బ్రేకింగ్ న్యూస్. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ ఆక్రమణలు నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. పెద్దిరెడ్డి కుటుంబం పేరిట రికార్డుల్లో 75 ఎకరాల భూమి ఉండగా వాళ్లు కంచె వేసింది 103.9 ఎకరాలుగా గుర్తించారు. 27.98 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించింది. పెద్దిరెడ్డి అటవీ భూముల్లో ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్ పోలీసులతో త్రిసభ్య కమిటీ వేగా గత నెల 11న నివేదిక ఇచ్చింది. అటవీ భూముల్లో బోరుబావి తవ్వడంతో పాటు 80 మీటర్లు రహదారి నిర్మాణం చేశారని ఈ విచారణలో నిర్ధారించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పెద్దిరెడ్డి 27.98 ఎకరాల భూమిని ఆక్రమించినట్టుగా త్రిసభ్య కమిటీ అయితే నిర్ధారించింది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతాయనుకోవచ్చు? రాధిక, పులిచెర్ల మండలము మంగళంపేట అటవీ భూముల్లో 75.74 ఎకరాల్లో తనకు ఏదైతే వ్యవసాయ క్షేత్రం ఉంది, అందులో ఒక భవనం కూడా ఉంది. అందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయంటూ గతంలో తనపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బదులిచ్చాడు. అయితే ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదబాయి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుమారు 2 వారాల పాటు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గత నెల 11వ తేదీన ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంద్రమ్మ, అదేవిధంగా మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నాయి. అయితే పట్టాదారులు 103.98 ఎకరాల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అటవీ భూమిలో అటవీ శాఖ అనుమతి లేకుండానే ఒక బోరు దొవ్వి నీటిని వాడుకుంటున్నారు. ఇది అటవీ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవడం, ఇది కూడా నేరమేనంటూ కూడా తేల్చి చెప్పింది. ఏదైతే 1968 సెప్టెంబర్ 16 నాటి మంగళంపేట అటవీ భూముల గెజిట్ ప్రకారము 2413 కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పుతో 2.574 హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతి తెచ్చుకున్నారు 68లో. అయితే పెద్దిరెడ్డి కుటుంబంలో 2.50 కిలోమీటర్ల రహదారి నిర్మించారు. దీనికి అంటే ఏదైతే అనుమతి కంటే ఎక్కువగా 87 మీటర్లు రోడ్డు వేశారు. దీంతో పాటు మంగళంపేటలోని 295.299 సర్వే నెంబర్లో 75.75 ఎకరాలకు రైతువారి పట్టా ఉంది. అయితే 2001, 2002 సంవత్సరాల్లో 295, 296 సర్వే నెంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు 2017 సంవత్సరంలో అడంగర్లో సవరణలు జరిగాయి. ఇది ఎందుకు సవరణలు జరిగాయో అర్థం కావడం లేని విశేషం. మొత్తం మీద అయితే 32 ఎకరాలకు మాత్రమే అడంగల్లో ఏదైతే ఉంది. ఆ తర్వాత వీరు మరికొంత భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారంటూ కూడా తేల్చి చెప్పింది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు ఏదైతే పెద్దిరెడ్డి చెప్తున్న దాని ప్రకారమే చూసుకున్నాం 27.98 ఎకరాలు, అంటే 28 ఎకరాల భూమిని, అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసుకున్నారంటూ కూడా తేల్చి చెప్పింది. మొత్తం మీద అయితే ఆక్రమణ మాత్రం ఖచ్చితంగా జరిగిందని తేల్చి చెప్పింది. తర్వాత తదుపరి చర్యలు ప్రభుత్వం ఎలాంటిది తీసుకుంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ అనేది చాలా కీలకమైన విషయము. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేయడమే కాకుండా రహదారి నిర్మాణము, ఏదైతే అక్కడ ఒక ఫామ్ హౌస్ ని నిర్మించుకొని తన సొంత పొలానికి మాత్రమే ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకున్నాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం, అటవీ శాఖ మంత్రి, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలకు ఆదేశిస్తారో, లేకపోతే ఆర్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ లేకపోతే ఫారెస్ట్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.